ఆరగించాలి ఈ పెళ్లి వారి విందు భోజనాలు ఆరగించాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. మన ఛానల్ నేమ్లోనే ఉంది కదా ఈ కుర్తి అని. ఈ కుర్తి వాళ్ళ పెళ్లి సందరేనండి. పెళ్ళికొడుకు వాళ్ళ తాతగారు, మా మామయ్య గారు, అన్నతమ్ముల పిల్లలు, మా వాళ్ళందరూ కూడా ఏ ఫంక్షన్ జరిగినా కానీ తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటాము. అందరం ఒకసారి కలిసినట్లుంటుంది. ఇలా ఫంక్షన్లప్పుడే కదా, విడప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారని చెప్పి చాలా వరకు అందరం కలుస్తుంటామండి. ఈ మ్యారేజ్ వచ్చేసి పొన్నూరులో సజ్జా కళ్యాణ మండపంలో జరిగింది. చాలా బాగా జరిగిందండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. బయట నుంచే అంతా డెకరేషన్ చేశారు. ఈ అమ్మాయి వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టరు, హైదరాబాద్లో ఉంటారు. పెళ్ళికొడుకు కూడా యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. ఈ 1 మంత్ లీవ్ పెట్టుకొని వచ్చాడు మ్యారేజ్ కోసం. డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో, ఫ్రెష్ పూలతో అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇంక మేమైతే ఒంగోలు నుంచి వెళ్ళాలి కదా, ఎర్లీగానే బయలుదేరి 6 కల్లా వచ్చేసాము. అప్పుడే వీళ్ళు కూడా ఫంక్షన్ హాల్కి వచ్చారు, పెళ్ళికొడుకు వాళ్ళు కూడా. వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా టైం పడుతుంది కదా, ముహూర్తం వచ్చేసి 7:30కి. ఇంకా వీళ్ళు చక్కగా వీడియోలు, ఫోటోలు ముందుగానే తీస్తున్నారు. ఇంకా మనకు కూడా బాగుంటుంది కదా, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. జనం ఎక్కువ మంది ఉంటే కొంచెం ఫ్రీగా ఉండదు తీయడానికని నేను కూడా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చాలా బాగా చేస్తున్నారు కదా. ముందు ఎంట్రన్స్లో పూల పందిరిలో తీసుకొచ్చి పైన పూలు పడేటట్లుగా, తర్వాత ఇలా స్నో లాగా లైటింగ్ వచ్చేటట్లు పెళ్ళికొడుకు రాగానే చూడటానికి చాలా బాగుంది. ఇంతకుముందు అయితే మూవీస్లో ఎక్కువగా చూసేవాళ్ళము. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చక్కగా పెళ్ళిళ్ళ దగ్గర బాగా చేస్తున్నారు. ఇంక ఇక్కడ అబ్బాయికి బాస్కం కట్టి స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు వాళ్ళ పేరెంట్స్. తర్వాత అమ్మాయిని కూడా తీసుకొస్తున్నారు. ముందుగా గౌరీ పూజ చేయించాలి కదా. పల్లవి పేరుకు తగ్గట్టుగానే చక్కగా ఉంది. ఇద్దరు జంట బాగున్నారు. ఈ సెట్టింగ్స్కి తగ్గట్టుగా ఫొటోస్, వీడియోస్ బాగా తీస్తున్నారు. ఇలా మంచులో తిరుగుతున్నట్లుగా బాగుంది కదా చూడడానికి. 5 రోజుల ముందు నుంచే మొదలుపెట్టి పెళ్ళికొడుకుని చేయడము, మంగళ స్నానాలు, మెహందీ, సంగీత్ ఇవన్నీ బాగా చేశారంట. మేమైతే వెళ్ళడానికి కుదరలేదు. 5 డేస్ ముందంటే కష్టమే కదా, సెలవులు ఉండవు. అందుకని మ్యారేజ్కి వెళ్ళి నెక్స్ట్ డే వ్రతానికి కూడా ఉండి చూసుకొని వచ్చాము. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. ఫంక్షన్ హాల్ కూడా బాగా స్పేషియస్గా ఉంది. స్నాక్స్ అయితే అప్పటికప్పుడు చేసిస్తున్నారు. పూతరేకులు కానీ, జిలేబీ, పానీపూరి ఇలాంటివన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు బాగున్నాయి. పూతరేకులు చేయడానికి అనకాపల్లి నుంచి క్యాటరింగ్ వాళ్ళని పిలిపించారంట. భోజనాలు అవి కూడా చాలా బాగున్నాయి. మనం ఎక్కువగా వీడియోస్ తీయాలన్నా కెమెరా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని నాకు వీలున్నంత వరకు జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తాళి కట్టే వరకు భోజనాలు కానీ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మా తోడుకోడలు వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. అందరూ కలిసినప్పుడు సరదాగా జోక్స్ వేసుకుంటూ బాగుంటారు. మన ఛానల్ కూడా ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. కలిసినప్పుడల్లా వీడియోస్ గురించి చెప్తూ ఉంటే మనకు కూడా అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. మీరు వీడియో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.